హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? సో వినాయక చవితికి అట్ ద సేమ్ టైం ఫర్ అదర్ రీజన్స్ మా ఇంట్లో ఫుల్ సంబరాలు అనమాట. బా ఎక్కడొచ్చిన సెల్ పట్టుకొని వస్తాడు నాయన. ఏమ్మా ఏమి అంతా? నీకే గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువైపోతున్నారు కదా, ముద్దులు ఇచ్చేవాళ్ళు అన్నీ. అందుకని ఊరగాయలు చేసి పంపిద్దాం ఘాట్ కానీ. థ్యాంక్స్ మా, ఐ అప్రిషియేట్ యూ. ఇంకా ఇత్తనాలు బాగా వేసి వస్తువుని మా ఉసిరికాయలది. ఓ సూపర్. ఓకే, పండు మిరపకాయ కూడా చేస్తున్నారా? వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు చేత, ఎప్పుడు మాట్లాడాలని కూడా తెలియదు. కన్ఫ్యూజ్ అవుతారు. ఊరగాయ అని చెప్పు, ఉసిరికాయలు కుర్మా, పండు మిరపకాయలు బిర్యానీ అని చెప్తే ఏమన్నానా? ఏమేమి? టమోటా పండు మిర్చి కలిపి ఊరగాయ. ఓకే, ఇది ఉసిరికాయ ఊరగాయ. మా ఇట్లా కిందకి వేసేస్తున్నా ఇవి. బాబీ నీకు ఏమైనా రాసుకొచ్చిందా? పొద్దు నుంచి అప్పటి నుంచి కష్టపడుతుంది. చున్నీ కోసం ఆ బాబాకి ఇచ్చేకి. చూసినావా మనుషులు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారు. ఇలా ఈనెలన్నీ ఇట్లా తీసేయాల, అప్పుడు ఊరగాయ తినడానికి నీట్గా ఉంటుంది. ఇంకోసారి తీసి చూపిమా. ఇట్లా అన్నీ తీయాల స్క్రీన్ లోపల. అద్ద చూడు, ఇదిగో ఇట్లా తుప్పులు కూడా తీసేయాలి ఇవన్నీ. ఇదిగో ఇట్లా ఇద్దో, ఇట్లా అన్నీ నీట్గా ఇద్దో. ఇప్పుడు ఏమన్నా ఉంటాయి కదా ఇట్లా సైడ్లో అంటావు కానీ ఇదో ఇదో అని ఏంది కనపడలేదు. అన్ని చేసి చూపిస్తు కదా బాబీ, నీకేం దొబ్బినా కళ్ళు ఏమని ఇద్దో చూడు. అద్దో ఇక్కడ ఉన్న చాటు తీస్తాం, నేను లేని ఏమన్నా ఇట్లా చూపి. చూపి నీరు చూపి. ఇదిగో చూడు, ఇద్దో అద్దో. ఇంత పెద్దగా తీసినా నీకేం దొబ్బినారా కళ్ళు? అట్లా తీసేసి పక్కన పెట్టుకోవాలా. చింతపండు అంతా ఇట్లా ఇడిపించుకొని అది అట్లా వేసుకోవాలి. ఇట్లా అంతా వేసేసుకోవాలా. చింతకాయ తుప్పునిలే అద్ద చూడు. తింటావా దాన్ని? ఇది చూడు ఎట్లుందో, దాంట్లో వేస్తే ఊరగాయలు చూడు. ఇద్ద చూడు, అదిగో చూడు అద్ద ఎంత చూడు. అద్ద ఎట్లా భలేగా అనుకుంటావు ఇట్లాంటి నువ్వు? ఇద్ద అదిగో మా ఎందుకు అనుకునేది, ఇది ఏమన్నా ఎట్లా అట్లా బ్రహ్మ విద్యన అందరికీ తెలుస్తుంది. ఎట్లా అట్లా లే నా తలకాయలు తినద్దులే, నువ్వు పోయి పనుకోకో. టమోటా పండు మిర్చి రెండు మిక్స్ ఊరగాయ. ఇది ఉత్త టమోటా చింతపండు, ఇంకా ఆయిల్ ఏం వేయలేదు. ఎంత ఎంత ఇదే అదే ఎంత బాటిల్? లే సుగిలోడా అమ్ముతానడా ఎంత? ఒక బాటిల్ వచ్చి కేజీ బాటిల్ అయితే 500. పట్టుకున్నాను అవి. దారిలో వస్తా అంటే వేరే వాళ్ళు దాని తడి చెయ్యి మా. అది తడి చెయ్యి కదా, నేను నీ చేతితో తీసుకొని తిక్కబోకి మా బంగారు కొండ యాడేసి నా బుజ్జి ఏం మాయంతో తీసుకుంటే బాగుంది. సరిపోయినాయా? శభాష్. చేతుకుంది బాబీ, నీ పెళ్ళాను చేసింది నువ్వు కాబట్టి నీకంటే ఉడికే ఉండు బాబీ. నేను శభాష్ చేయడం అనేది కలిపి ఊరగాయ ఇదే. ఇంకా ఏం వేయలేదు అక్కడ ఆయిల్. చూడు చెమేలి ఎట్లుంది. లేకో ఊరగాయ అయిపోతుంది. మెంటలా కొడక ఆపకూడదు, అది తిక్కనా నీకు అట్లా ఆపుతావు. అట్లా తిప్పుతావు. ఆపకూడదు మాది. గమ్మండా నువ్వు ఆపకుండా అడిగెత్తొచ్చాను ఇంకా ఏందో చేస్తానారని. చూడదు ఎట్లా పోయింది చూడు. యాడ్ బ్యాడ్ నీకు చెప్పినా నా పట్టు ఆపకూడదు మా. ఒకసారి ఆపకూడదు. ఇప్పుడు చెప్పుతాడు కిందనే. ఇదంతా మొత్తం సైడ్ ఇది ఊరగాయకి ఉసిరికాయలు.
బా 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 సూపర్ కదమ్మా. ఎప్పుడు అప్ప వచ్చి అలంకరించేది అంతసేపు పట్టింది. వద్దు గుడి గాడించి పెట్టి వచ్చిన పోయి రాళ్ళ పూజ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు పిలుచుకొని రాళ్ళ లేటా కొంచెం నాకు ఆకలి అయితే అంది. ఎట్లా బా దోశ పిండి ఆడించుకురాలి పొద్దున్న రమ్మన్నా నేను. నాకు ఫోన్ చేయకూడదా? ఫోన్ చేసింటే మర్చిపోయింటే చెమ్మేలి. నువ్వు బా ఆ పేరు మాని బాగాలేదా? నచ్చలేదా? సాంబ్రాణి పెట్టవా? సాంబ్రాణి డబ్బులు పంచచ్చా? పంచుతావు. నేను ఎంచుకొని పెట్టినానులే, నీ కథ నాకు తెలుసు. అట్లెట్లా? ఇట్లెట్లా సరేలే రండి. పెట్టినా వస్తుండలో పెట్టినా కదా బాగుంటుంది. అది గిన్నె తీసుకొని రా, రాయి తీసుకొని రా చెమేలి. తొందర రాల్లా గిన్నె తీసుకొని రాపో. అడుండి తీసుకోలేదు, నాకు పని చెప్పుకుంటే నువ్వు పూజారా ఏమన్నా రా రా ఇక్కడికి రాండి. మా తెలుపుకుంటుండే కొన్ని నీళ్లు తీసుకొని రా గిన్నెలో. వీళ్ళారా చెప్తా తీసుకొని రా. ఏంటి కృష్ణ? ప్రోక్షణ చేస్తాను. వాడన్నీ ఎక్స్ట్రాలు చేస్తాడు చాలా. ఎక్స్ట్రాలు కదా రా అమ్మ, నీళ్ళు తీసుకుందా. కాయ కొట్టిరా ఫస్ట్. కాయ కొట్టి వేసి కాయ కొట్టేటప్పుడు కూడా పవిత్ర పెద్ద పూజారులు కాయ కొట్టిన తర్వాత నైవేద్యం సమర్పించినాము. మెంటలాడ కాయ కొట్టు మాకేస్తాను. అప్పుడే వీడియో పెట్టినావా? నీ కామెంట్ కరెక్ట్ వస్తుంది ఖచ్చితంగా. టెంకాయ నీళ్ళు తాగాలని బాగా కొట్టుకుంటాడు కింద పోకుండా. నీళ్ళు టెంకాయల మీద కాదు, భక్తి నీళ్ళ మీద. నీ భక్తి గురించా నా భక్తి గురించి? నీ గురించి చెప్తాను నేను. ఎప్పుడు తేలేను ఆవిడ కౌరుకుల దగ్గర తెచ్చాను. ధనం బాగా వస్తుంది సంవత్సరం. అందరికీ నాకు వచ్చిన మీకు వచ్చినట్టు మీకు వస్తే నాకు వచ్చింది. నేను ఏం దాన్ని ఈడ కొడతానో లే సొల్లోడా. తొలిసమ్మ కొట్టిన ఆ దేవుని దగ్గర కొట్టుకో ఫస్ట్. పట్టుకో పట్టుకోట్లు మీరు దీంట్లో పోసాయి అన్నీ పోసి. ఇవి టెంకాయ నీళ్ళు, ఇవి ఉత్త నీళ్ళు. లోపల పెట్టు, లోపల పెట్టు. ఏం దంచుతాను? మిరియాలు రసం. గలాసులన్నా పోసుకోరా. నాకు చెడు మీద నేనే పోసుకున్నా. పోసి నువ్వు తాగాలని నాకు తెలుసు. చెడు మీద ఆడికి ఎత్తురా ఉడికే కింద దిగుతా. పోయి కింద దిగుతాను. బాబీ నాకు నా నోరు ఆడింది గిన్నె బాబీ. ఏమైంది? ఏమైంది? తీర్థం నీళ్ళు పోస్తావాలి. నీళ్ళు పోస్తావా? కొబ్బరి నీళ్ళు ఏం చేసినావు? తీర్థం అనుకో. హ్యాపీ వినాయక చవితి చెప్పు అందరికి. హ్యాపీ వినాయక హ్యాపీ వినాయక చవితి. చవితి. అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఇద్దామండి తీర్థము. ఏంది బాబీ అన్ని 4 టెంకాయలు తీసినావా? చూడండి ఇది మిరియాల రసంకి ఇట్లా చేయండి, సూపర్ ఉంటుంది. కొత్తిమీర, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, ఉప్పు. లేదా నా దగ్గర నీటి వస్తాను. ఇంకా దీంట్లో తెల్లవాయలు ఇట్లా వద్దురా అన్ని ఇలా కలిసి టమోటాలు, చింతపండు, టమోటాలు ఉడకబెట్టి నీటి పోస్తాను. ఎందుకు పక్కకు పోతున్నావు? నేను ప్రామిస్ నీటికి పోస్తాను, దేవునితో నీటికి పోస్తాను. నేను ఎందుకు పక్కకు పోతున్నావు? నాకు వద్దు పో బాబీ, నువ్వు పోసేదే వద్దు పో బాబీ. చీరంతా నాశనం అయిపోయా. ఎందుకు బాబీ గుడ్డలని గబ్బులు చెప్తా అంటావు? నువ్వు నీటిగా ఉంటే నీటికి పోస్తా అంటే నేను. అయినా నువ్వు తాగియచ్చు కదా, లేకుంటే అవును ఆప్షన్ కూడా ఉంది. తెలియకపోతే నాకు తాగిచ్చింది యాక్చువల్గా. నెక్స్ట్ టైం అట్లా ఇస్తాను. లేదంటే నీళ్ళు పోస్తారా బాబీ? నెక్స్ట్ వినాయక చవితి పండగ రోజు ఎవరన్నా తీర్థమని నోట్లోకి నీళ్ళు పోస్తారా? అనుకుంటావు లేదో చూద్దాం. ఊరికే ఉండు. వద్దు మా ఏరియాలో వినాయకుడు నాకు ఈ దానిలో ఒకటి నెయ్యి ఎక్కువ వేసేసి. ఇంకా నీ ఎక్కువ ఉండేటి ఉన్నాయి చెప్పి. ఆడున్నాయి ఒక 5, ఆడొక 5, ఆడొక 5. చిన్న హలో ఇక్కడి అదే కింద ఇచ్చేసేయమని చెప్పు. ఆ ఓటీపీ చెప్తాను, ఒక్క నిమిషం. అవునా, ఒక కింద ఎవరు లేరంట, పోయి తీసుకో. నేను వస్తానని చెప్పు. ఏంద్రా అది? గిఫ్ట్ అని పోతివి పరిగెత్తి. గిఫ్ట్ ఏం గిఫ్ట్ అది? వినాయక చవితికి చెప్పు. మధ్య మధ్య ఎందుకు అట్లా ఆగుతావు? ఒక మైలు పోయినాక ఒక మాట, ఇంకో అర్ధ మైలు పోయినాక ఒక మాట మాట్లాడతావు. వినాయక చవితికి గిఫ్ట్ అని నీకు చెప్పమన్నారు. గిఫ్ట్ అనమని చెప్పమన్నారా? గిఫ్ట్ అని గిఫ్ట్ నీకు అనమన్నారు అంతే. అంటే ఏమది? దానికి అత్తి విడిచిపెట్టు, నువ్వెందుకు మధ్యలో ఆపుతాను? అంటే అనమన్నారు, నాకు ఇయ్యద్దన్నారా? అదే అమ్మా గిఫ్ట్ అనమని చెప్పమన్నారు అంటున్నా. అంటే నాకు ఇయ్యద్దనే కదా. ఏంది అంతా నా సెలవనా? సెలవ కాదు అంటే నాకు ఇయ్యకూడదనే ఇప్పుడు. అంతేగా. నీకు కాదమ్మా, ఊరికే చెప్పమన్నారు అంతే గిఫ్ట్ అని. అట్లా అయితే ఎవరు నీ గర్ల్ ఫ్రెండ్ పంపించిందా? హలో ఏం లే అంత స్టైల్గా. హలో థ్యాంక్స్ చందా ఇచ్చినందుకు. నేను ఆల్రెడీ విగ్రహం వచ్చింది. ఏంది పొద్దు మీరు ఆడ విగ్రహం కూర్చోబెట్టానారా? అవునండి. సరేలే, థ్యాంక్ యూ. అంటే మీరిద్దరే 3 పిల్లమా? థ్యాంక్ యూ. అంటే ఇంకెవరు అమ్మకి. ఎస్ తెలుసండి. ఏందిరా చందా? ఏంది సైలెంట్ ఒక నిమిషం డిస్టర్బెన్స్. ఏంది సైలెంట్ ఎందుకుంటాలే? నువ్వు ఏంది చెప్పుకోకుంటే లే. ఎవరో గర్ల్ ఫ్రెండ్ చేసింది, వాడు అట్లా మాట్లాడుతున్నాడు. హలో హలో ఏం భలే స్టైల్గా నీ మొగుడు కొత్త స్టైల్ మార్చాడా? థ్యాంక్స్ చందా ఇచ్చినందుకు. ఆయపకి ఎవరో ఇచ్చినారంట చందా, మేము ఇచ్చినది కాదు. అవునండి. ఏం మీ ఆయన చందా ఇచ్చేకే మీరేమన్నా వినాయకుడిని కూర్చోబెడతానారా? రేపు బ్లాగ్లో పెడతా వినాయకుడిని. కూర్చోబెట్టినాం. అవునండి. అదే కొంచెం ఫండ్స్ తక్కువయ్యి మట్టితో వినాయకుడు తేలేకపోయినాం, కానీ అమ్మ చాలా బాధపడింది. మట్టి వినాయకుడు తక్కువ అయితే మట్టితోనే కదా. ఇంకా వినాయకులు తయారయ్యేదే మట్టితో లే సుగిలోడా.
నీ సోగిలి మగంలోకి లేదు, అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తక్కువ కదా, ఇవి అంత కకృతి జనాలు ఎక్కువ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తెస్తారు. లే ఎవరు బలం అమ్మనా మామూలే ఇంకద్దో ఫండ్స్ తక్కువ వచ్చినాయని చెప్పి గిటిగిటిగా అరుస్తుంది ఫ్రస్ట్రేషన్. ఏంది పండ్స్ తల్లి నా మీద చెప్పి ఏమన్నా వసూలు చేస్తానారా మీరు? ఏం గతి? సరే సరే మామూలే వదులుతాడు. నాకేం తెలుసు అత్తయ్య. అదేందో ఊరొకరిది సోకొకరిది అన్నట్లుంది. నా పేరు చెప్పి మీ చందాలు వసూలు చేసుకుంటానారా? ఏం గతి? లే చెప్పులే. ఓయమ్మా ఎవరే అన్ని హలో ఇంకా నువ్వు నంగనాస్తుంగబురు రాకట్లే మడగద్దులే. మీ ఇద్దరి thanks. ప్లానింగ్ జరుగుతుంది ఏందో. మా ఒక 5 నిమిషాలు ఉన్నాక వదులుకో, ముసిలోళ్ళు అనుకుంటారు. హలో అవునండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. వచ్చేసింది విగ్రహం పొద్దున్నే, పూజారి వచ్చినాడు, పూజ కూడా చేసినాడు. అమ్మ చేతుల మీద, అంటే అమ్మ చేతుల మీదుగా అంత పెద్ద విగ్రహం ఎత్తలేరు కదండి, అందుకు చిన్న విగ్రహం. విగ్రహం పెద్దదే. అవునండి, థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమైనా ఇస్తారా? అచ్చా ఓకే అండి, ఫోన్పే నెంబర్కి వేసేసి. అవునండి, థ్యాంక్ యూ. భోజనాలు కూడా అమ్మ చేతితోనే వస్తుంటుంది, పోతుంటాయి మామూలు. కుడాలు చేసినాము ఈరోజు. సున్నుండలు కూడా, సున్నుండలకు వచ్చేసి దగ్గర ఒక మా నెయ్యి ఎంత మామూలుగా ఇప్పుడు మంది నెయ్యి ఇక్కడ 1.5 కేజీ నెయ్యి. ఇప్పుడు 1.5 కేజీ. కేజీ ఎంత? 900. కేజీ 1900 అండి. 900లే, నన్నెందుకు గబ్బులు ఎత్తావు? 1900. యా అవునండి. ఏం బిజినెస్ చేస్తున్నారు తల్లి మీరు? సున్నుండలు, కొంపలు కూల్చి కుడాలు కూడా చేసినామండి. ఎన్ని అబ్బందులు ఉన్నాయి కుడాలు చేయడానికి 2000 అయిందండి. సరే అండి. ఎవరితోనన్నా డబ్బులు లాగుతున్నారా? ఇద్దరు వెళ్ళాము, అందుకేనా కుడాలు చేసిండేది. అది కథ. ఇప్పుడు మ్యాటర్ ఏందో అర్థమైపోయమ్మా మీది, మీ రాజకీయము. ఓహోహోలే, ఎవరితో చందాలు విక్తానవులే నువ్వు నా మీద చెప్పి. ఏంది నెయ్యి 1900? ఏంది నెయ్యి 1900 అని డబ్బులు విక్కుంటాను ఎవరితోనో? 1900 కాదు, 900 అనిండేది. నాకు వినపడతాంది లేలే, నాకు వినపడతాంది. నేనేమన్నా నేను చూడదానేం కాదు, నాకు చూడేం రాలే. 900 అని నన్ను 1900. అదే చెప్తాది, అది నీకే చెప్తాది. అది చెప్పమ్మా, 9 కాదమ్మా అని నన్నుండేది. అది చూడు ఇప్పుడు వానమ్మ. కాదు, ఎందుకు దానికి ఒకదానికి పొడి ఉంది పైన, ఒకదానికి నున్నగా ఉంది. ఇది నెయ్యి ఎక్కువ ఉంది, అందుకే నీకే సపరేట్ పెట్టినాను. దేవుడి దగ్గర నుండి అన్నీ నువ్వే నెయ్యి. ఇంకా ఎక్కువ వేసినా కానీ పెట్టు, పర్లేదు, తింటా. మళ్ళీ అయితే ఉడికి నేను ఒక ఐడియా చెప్తాను, తింటావా? పొడి దగ్గర పెట్టుకొని నెయ్యి గిన్నెలోకి పోసుకొని స్పూన్ వేసుకొని తిని. నీకు అట్లే కదా దోశలు కూడా అట్లా నెయ్యి ఇట్లా కారిపోల్లా. ఏందమ్మా? మటన్ మానేసినాడు, నాన్ వెజ్ మానేసినాడు. ఇంకా నెయ్యి కూడా దోశలేక తప్ప ఇంకా ఉత్త అన్నంలోకి ఏమన్నా తింటాడు అత్తయ్య. ఇట్లా దోశలేక ఇట్లా సున్నుండలు కానీ అది ఎప్పుడో 6 నెలలకు ఒకసారి. అమ్మ రోజు చేసి పెట్టమ్మా, రోజు 1 కేజీ నెయ్యి పోసి చేసి పెట్టు. సున్నుండు, దోశలు, ఇడ్లీలు. 6 నెలలకు ఇడ్లీలు కూడా నెయ్యితోనే చేయి. ఇడ్లీలు ఏం తిండులేదా, దోశలు ఒకటే కానీ. గుడ్లు మానేసినాడు, అన్ని మానేసినాడు. రెచ్చగొట్టద్దు, నీ పిల్లలతో మాట్లాడుతున్నాను నేను చదువుతాను. ఇస్త్రీ కొడతా ఇవన్నీ. దేవుడు అట్లా కూడా ఇవేం దేవుడు కాదు. పాలు తాగడు. అమ్మా రోజు 1 లీటర్ పాలు దాపు, రోజు 1 కేజీ మటన్ తినిపి. నేనేం చేయాల? మటన్ మానేస్తే నేనేమైనా నీ మొగుడిని మానేయమన్నానా? నువ్వు చేసి పెట్టు, తింటాడు అంతేగా. ఇంకా ఆయనతో పాటు నువ్వు కూడా మానేస్తావా? మొగుడు మానేసినాడని. ఏందో పాలు తాగడంట, మటన్ తినడంట, చికెన్ తినడంట, గుడ్లు తినడంట. నేనేం చేయాలా? అందుకే నెయ్యి తిని ముద్ద కూడా నెయ్యితో చేసి పెట్టు. చిత్రం చేస్తుంది అమ్మా, ఏందో పెద్ద. హలో
అయ్యపోయిందో కొత్త స్టైల్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. అవునండి, అక్కడే. ఏం చేస్తానవురా కోడలా అంటే ఉలకబోసి ఎత్తుకుంటానన్న అత్త అన్నంట. అట్లుంది ఇది పని. అది రెండు సార్లు అవుతున్నాయండి సున్నుండలకి. నెయ్యి తక్కువైంది అంత. నీ పెళ్ళామే తక్కువైంది నెయ్యి. అవును, రాత్రి ఎక్కువ వేసినామంటే ఇంకా సరిపోతుందిలేండి. మీరు ఇచ్చిన దాంతో 2 kgs నెయ్యి తీసుకున్నాం. 1800 కేజీ, 3600. కంసాలు 3000 కేజీ నెయ్యి. అంటే మీరు ఏమైనా అక్కడ నుండి తెప్పించినారా? అవునండి, మా అమ్మ నాన్న నెయ్యి తక్కువైందని బాగా. దొంగల్ని పట్టిస్తారు కదా టైం మీద. నాకు నచ్చదు ఇట్లా చేష్టలు చేస్తే. రేపు చూపిస్తాను విగ్రహము. అవునండి, సరే అండి. లే ఎవరులే, ఒకరితో 1800 కేజీ అంటున్నావు, ఒకరితో 1900 కేజీ అంటున్నావు. నీ పెళ్ళానేమో 3000 ఇంకోసాట. ఆ నుంచి ఏమైనా తెప్పించినారా మీరు? ఏ వ్యాపారం చేస్తానట్లే నాకు అర్థం కాలే. నెయ్యి పోయే మరంత అమ్మకి నెయ్యి ఎందుకు పోస్తారు? ఇది ఇంకా పురుపురు అయితే నాకు కొల్ల తట్లే పోసుకొని ఇప్పుడే ఎక్కువైందేమో అనుకుంటాను. ఎంత నెయ్యి పోస్తే అంత పారిపోతుంది ఇది. అంత శక్తి. ఏమి శక్తి తెప్పించి మేపి నిన్ను ఎవరి దగ్గర పంపిల్లా? యా గర్ల్ ఫ్రెండ్ దగ్గర పంపిల్ల చెప్పు. ఏమి ప్రహ్లాదు వేసినాడు, నీ అట్లా వాళ్ళకి బుద్ధి రాలని అట్లాంటి వేసి నువ్వు చూసి బుద్ధి తెచ్చుకో. నేనేం కాదు, అది నాకేం వర్తిస్తుంది, అది నీకు వర్తించేది. ఏ పద్దు, వర్షం పడుతుంది రా. I got my hands on. కొట్టండి కొట్టండి. పన్నగరా పడేసావు. నువ్వే నన్ను సడన్ బ్రేక్ వేసి మళ్ళా పడేసావంట. ఇదే మా వినాయకుడు. దగ్గర